సో ఇప్పుడు నా దగ్గర వాటర్ ఇట్లానే ఉందనుకోండి. వాటర్ యానిమల్లో కెన్ వాక్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, వాటర్ యానిమల్లో కెన్ స్విమ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే. సో నేను ఫస్ట్ పాయింట్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంటర్వ్యూస్లో చాలా దీనిగా అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఎగ్జాంపుల్ చూడమంటాడు. యూనిట్ టెస్ట్. ఇప్పుడు వాటర్ యానిమల్లో నేను ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేశాను? ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ డాగ్, క్లియర్లీ. డాగ్. ఓకేనా? డాగ్ క్లియర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నా దగ్గర డాగ్లో ఉన్న ఫంక్షన్, డాగ్లో కెన్ వాక్ అనే ఫంక్షన్ ఉంది. అండ్ ఐ గాట్ ద కెన్ స్విమ్ ఫంక్షన్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్. ఓకేనా? పేరెంట్లో కెన్ స్విమ్ అనే ఫంక్షన్ ఉంది. సో నేను ఆ డాగ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అది వచ్చింది. ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏందో చూద్దాం. ఇది ఉంది, ఇక్కడ ఉంది, డాగ్ క్లాస్లో కూడా ఉంది. అర్థమైందా? ఇదే కదా మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? సేమ్ ఇక్కడ మెథడ్ సేమ్ ఉంది, ఇక్కడ మెథడ్ సేమ్ ఉంది. ఓకే, రైట్? క్లియరా? అర్థమవుతుందా? సేమ్ మెథడ్. ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? మనం డే వన్ మాట్లాడుకున్న మెథడ్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఒక మెథడ్ సిగ్నేచర్ రెండు ప్లేసెస్లో సేమ్గా ఉంటాయి. ఇక్కడ ఏంటి? డాగ్ కెన్ స్విమ్, డాగ్ కెన్ స్విమ్. ఓకే, ఉంది. ఇక్కడ ఏముంది? వాటర్ యానిమల్. ఇంప్లిమెంటేషన్ గురించి కాదు మీరు పట్టించుకోవాల్సింది. ఇక్కడ ఎవరు కొత్తగా జాయిన్ అయిన బాబు? ఈ బాబు నిద్ర లేపితే వచ్చిన బాబా? కాదు, ఆ బాబు ఇంకా రాలా. ఇట్లా చేయండి. నాకు ఇది నచ్చదు. ఓకేనా? ప్రతిరోజు టైం టు టైం క్లాసులో ఉండండి. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఐ హ్యావ్ వాటర్ యానిమల్ క్లాస్ విచ్ ఈజ్ ఇన్హెరిటెడ్ బై డాగ్ క్లాస్. డాగ్ ఆల్సో కెన్ స్విమ్ కదా. సో డాగ్ ఇన్హెరిట్స్ వాటర్ యానిమల్. ఇప్పుడు ఇక్కడ కెన్ స్విమ్ అనే ఫంక్షన్ ఉంది వితౌట్ పారామీటర్స్. మీరు దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఇవి ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే మైండ్లో సెట్ అవుతాయి. లేకపోతే నాకు ఇప్పటికీ మైండ్లో లేవు, తెలుసా? సో నాకు ఈ మెథడ్ వాటర్ యానిమల్ క్లాస్లో ఉంది, అట్లానే డాగ్ క్లాస్లో కూడా ఉంది. రెండు క్లాసుల్లో సేమ్ మెథడ్ ఉంది. మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్స్ ఆల్సో సేమ్. వాట్ వీ కెన్ సే? ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నేను డాగ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దేనికి? నా దగ్గర కెన్ స్విమ్ ఉంది, కెన్ వాక్ ఉంది. సో ఇప్పుడు ఈ కెన్ వాక్ అనే ఫంక్షన్ రెండు క్లాసుల్లో ఉంది. వాడి పేరెంట్ దగ్గర ఉంది, వాడి చైల్డ్ దగ్గర ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చైల్డ్లో ఉన్న కెన్ వాక్ వస్తుందా, లేకపోతే పేరెంట్ దగ్గర ఉన్న, సారీ స్విమ్, స్విమ్ కదా ఇద్దరి దగ్గర ఉంది, పేరెంట్లో ఉన్న స్విమ్ వస్తుందా, చైల్డ్లో ఉన్న స్విమ్ వస్తుందా? నేను ఆబ్జెక్ట్ చైల్డ్ క్రియేట్ చేశా. ఆన్సర్ ఏంటి? చైల్డ్ లో ఉంటాయి. చైల్డ్ లోనే వచ్చింది. ఎందుకంటే క్లియర్, యూ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్. దట్ చైల్డ్ హ్యాస్ టూ మెథడ్స్,
కెన్ వాక్, కెన్ స్విమ్. ఓకే, ఇక్కడ లేదనుకో పేరెంట్ దగ్గరది వచ్చింది, అవునా? ఈ స్విమ్ ఇక్కడ లేదు, అప్పుడు ఆడు ఇన్హెరిట్ చేసి పేరెంట్ నుంచి వస్తుంది. వీడి దగ్గర ఉన్నదనుకో ఎవరిది వచ్చింది? మీరు ఆబ్జెక్ట్ ఇట్లా క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ యొక్క ఫంక్షన్ వస్తుంది, చైల్డ్ దగ్గర ఉంటే. చైల్డ్ దగ్గర లేకపోతే పేరెంట్ ఫంక్షన్ వస్తుంది. క్లియర్? ఇది ఒక అప్రోచ్. నేను ఈసారి ఇంకో డాగ్ క్రియేట్ చేస్తున్నా, డాగ్ 1. ఈసారి వాటర్ యానిమల్ అన్న ఆబ్జెక్ట్ క్రియేటింగ్ ఫర్ న్యూ డాగ్ అండ్ రిఫరింగ్ టు డాగ్ 1. లేకపోతే దీని పేరు టామీ అంట, లేకపోతే టామ్ అంట. ఓకే, ఈ డాగ్ పేరు టామ్. ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి, డాగ్కి వెళ్ళాను. డాగ్ దగ్గర రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, కెన్ వాక్, కెన్ స్విమ్. ఉన్నాయా లేవా? ఎన్ని ఉన్నాయి డాగ్ దగ్గర? ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? హలో, వింటున్నారా? కన్ఫ్యూజ్ టూ గా ఉందా? ఫంక్షన్స్. కన్ఫ్యూజ్ గా ఉందా, క్లియర్ గా ఉందా? చూడండి మళ్ళా, వాటర్ యానిమల్కి వస్తున్నా. వాటర్ యానిమల్ దగ్గర ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 1. 1 ఫంక్షన్. రైట్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది కన్ఫ్యూజింగ్ కాన్సెప్టే. కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. 2. ఇద్దరి దగ్గర కామన్ గా ఉన్న ఫంక్షన్ ఏంటి? Can swim. కెన్ స్విమ్. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కెన్ స్విమ్. ఓకే, నేను నేను ఇప్పుడు ఏం చేశాను? ఆబ్జెక్ట్ ఎవడు క్రియేట్ చేశాను? న్యూడాకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, బట్ ఐఎమ్ రిఫరింగ్ టు వాటర్ యానిమల్. ఓకేనా? సో నువ్వు ఏదైతే రిఫర్ చేస్తున్నావో వాడి దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్స్ మాత్రమే వస్తాయి. సో వాటర్ యానిమల్ దగ్గర ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 1 function. వాటర్ యానిమల్ ఎన్ని ఉన్నాయి? 1. ఈ ఈ కెన్ స్విమ్ అనేది ఇద్దరి దగ్గర ఉంది, సో అది వచ్చింది. కెన్ వాక్ అనేది రాదు, ఈవెన్ దో యూ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ న్యూ డాగ్. బట్ నువ్వు ఎవరికి పాయింట్ అవుట్ చేసావు? వాటర్ బేస్ 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 పేరెంట్ క్లాస్ కి, అంతే కదా? డాగ్ కి పేరెంట్ ఎవడు? వాటర్ యానిమల్, అవునా కదా? ఇది ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ వచ్చింది. ఈ దీంట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. వాటర్ యానిమల్ పేరెంట్ క్లాసు, పేరెంట్ క్లాస్ లో ఒకటే ఫంక్షన్ ఉంది, చైల్డ్ క్లాస్ లో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. అప్పుడు మీకు ఏమొస్తాయి అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ మాత్రమే యాక్సెస్ అవుతాయి. ఓకే, సో ఇది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కదా? డైరెక్ట్ గా ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఏంటి? చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని యు ఆర్ రిఫరింగ్ టు పేరెంట్ క్లాస్. అర్థమవుతుందా? పేరెంట్ క్లాస్ కి రిఫర్ చేసినప్పుడు పేరెంట్ లో ఎన్నైతే మెథడ్స్ ఉన్నాయో అవి మాత్రమే చైల్డ్ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాడు. చైల్డ్ లో ఉంది బట్ పేరెంట్ లో లేదు. డాగ్ లో కెన్ వాక్ అనేది ఉంది, బట్ దట్ ఫంక్షన్ ఈజ్ నాట్ దేర్ విత్ ద పేరెంట్. చూడండి ఇక్కడ, వాటర్ యానిమల్ డస్ నాట్ కంటైన్ డెఫినేషన్ ఫర్ కెన్ వాక్ అండ్ నో యాక్సెసిబుల్ మెథడ్స్ యాక్సెప్టింగ్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్. అబ్బాయి నువ్వు ఇక్కడ ఫైనల్ గా ఏందంటే, అది డాగ్ అయినా అది వాటర్ యానిమల్ కింద పేరెంట్ క్లాస్ ఇచ్చారు కదా, పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ మాత్రమే వస్తాయి. వెరీ సింపుల్. మీ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇట్లా ఉన్నప్పుడు
ఎందుకంటే ఇది ఎట్లా పాసిబుల్? వై? బికాస్ డాగ్ ఇన్హెరిట్స్ పేరెంట్ కదా, పేరెంట్ లా. సో ఇట్లా క్రియేట్ చేసి దీన్ని పేరెంట్ కి రెఫర్ చేసినప్పుడు మీకు ఈ పేరెంట్ క్లాస్ లో ఏ ఫంక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ కి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉండిద్ది. చైల్డ్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ కి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు నేను తీసేసా. ఓకే, క్లియర్? ఇప్పుడు నాకు కెన్ స్విమ్ అనేది పేరెంట్ లో ఉన్న కెన్ స్విమ్ వచ్చిద్దా, చైల్డ్ లో ఉన్న పేరెంట్ కెన్ స్విమ్ వచ్చిద్దా? కెన్ స్విమ్ రెండు ప్లేసుల్లో ఉంది. కెన్ స్విమ్ రెండు ప్లేసెస్ లో ఉంది. చూడండి. ఏమైంది? ఎక్కడో సగం. ఏ ఎక్కడ రాసాం మనం ఇప్పుడు? ఎక్కడ మనం రాసింది? Dog class. డాక్టర్. ఇక్కడ ఇది మనం టెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను చైల్డ్ డాగ్ క్రియేట్ చేసా, బట్ ఐఎమ్ రెఫరింగ్ టు పేరెంట్ క్లాస్. దీన్ని రెఫరింగ్ టు పేరెంట్ క్లాస్ అంటారు. సో ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్తుంది? చైల్డ్కి వెళ్తుందా? చైల్డ్ లో ఉన్న కన్స్యూమ్ కా, పేరెంట్ లో ఉన్న కన్స్యూమ్ కా? పేరెంట్ లో ఉన్న కన్స్యూమ్ కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ పేరెంట్ ని రిఫర్ చేశాను కాబట్టి. ఓకే, అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఏం ఆన్సర్ వస్తుంది? ఏది మన క్లాస్? డాగ్ కెన్ స్విమ్, అది పైన. ఓకే, కెన్ వాక్. వాటర్ యానిమల్ కెన్ స్విమ్ అంటే ఓవర్ రైడ్ కాలేదు ఈ కేసులో. ఓవర్ రైడ్ కాలేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది బై ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఇక్కడ ఎటువంటి కీవర్డ్స్ వాడలే, నార్మల్ ఫంక్షన్స్ రాశా. కెన్ స్విమ్ అనే ఫంక్షన్ రాశా. అట్లానే యానిమల్ డాగ్ అనే క్లాస్ లో సేమ్ కాపీ పేస్ట్ చేసుకున్నా. కెన్ స్విమ్ ఉంది, పబ్లిక్ వాయిడ్ కెన్ స్విమ్. ఇట్లాంటప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది శిల్ప? మీరు పేరెంట్ కి రిఫర్ చేశారు కాబట్టి పేరెంట్ లో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. టెస్ట్ లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది డాగ్ కి, బట్ ఐఎమ్ పాయింటింగ్ టు బేస్ క్లాస్. సో బేస్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ వస్తుంది. కానీ నాకు ఇప్పుడు చైల్డ్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్ ఓవర్ రైడ్ జరగాలి, నాకు చైల్డ్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్ రావాలి. నేను ఇప్పుడు నాకు డాగ్ కన్స్యూమ్ అనాలి. అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు యాక్చువల్ ఓవర్ రైడింగ్ ఎట్లా రాస్తారో చూద్దాం. ఎక్కడది? డాగ్. దీని పేరేంటి? ఎవడు? వాటర్ యానిమల్. వాటర్ యానిమల్కి వెళ్ళి దీన్ని అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెడతాం. సారీ, వర్చువల్. VIRTUAL. వర్చువల్ కీవర్డ్. సో ఓవర్ రైడింగ్ అంటే ఇట్లా చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది సేమ్ సింటాక్స్ సేమ్. కెన్ వాయిడ్ కెన్ స్విమ్, ముందు వర్చువల్ కీవర్డ్ ఉంది. ఆ స్విమ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఓవర్ రైడ్ చేద్దాం. ఇది ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్ కి చెప్తున్నా. చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇన్హెరిటెన్స్ లో ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎగ్జాంపుల్ చేసి దీంట్లో ఏమొచ్చింది అని అడుగుతాడు.
ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కెన్ స్విమ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ పేరెంట్ క్లాస్లో వర్చువల్ అన్నాను. ఏమన్నాను? వర్చువల్ కీవర్డ్ వాడా. పేరెంట్ క్లాస్లో వర్చువల్ కీవర్డ్ వాడా. దాన్ని ఏం చేస్తున్నా? ఓవర్ రైడ్ చేశా. అంటే ఏంటి? పేరెంట్ దాన్ని కంప్లీట్ గా నేను ఓవర్ రైడ్ చేశా. పేరెంట్ ఉంటే దాన్ని కొట్టేసి ఇంకోటి రాశా. అంటే ఇప్పుడు నాకు చైల్డ్ రావాలి. చైల్డ్ వస్తుందా, ఇంకా పేరెంట్ వస్తుందా చూద్దాం. ఇదే ఇదే మెథడ్, ఇదే స్ట్రక్చర్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. నేను ఆబ్జెక్ట్ న్యూ డాక్ క్రియేట్ చేశా. క్రియేట్ చేసి దాన్ని పేరెంట్ కి రిఫర్ చేశా. ఓకే, పేరెంట్ లో ఉన్నటువంటి మెథడ్స్ మాత్రమే వస్తాయి. బట్ ఓవర్ రైడెడ్ మెథడ్, ఓవర్ రైడ్ అంటే ఎవడు ఓవర్ రైడ్ చేశాడు? చైల్డ్ ఓవర్ రైడ్ చేశారు. ఓకే, చైల్డ్ లో ఉన్న ఫంక్షన్ వస్తుందా, లేకపోతే పేరెంట్ లో ఉన్న ఫంక్షన్ వస్తుందా అనేది మన డౌట్. చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఐఎమ్ గోయింగ్ టు ఇన్సైడ్ ద ఫంక్షన్. ఎక్కడికి వెళ్ళింది? ఈసారి చూడండి. డాగ్ డాగ్ ఫంక్షన్ లోకి వచ్చింది. డాగ్ క్లాస్ లో ఉన్న, అంటే పేరెంట్ ని కంప్లీట్ గా ఓవర్ రైడ్ చేసింది. అర్థమైందా? పేరెంట్ ని కంప్లీట్ గా ఓవర్ రైడ్ చేసింది. సో ఇప్పుడు మీరు చూస్తే ఈసారి మీకు డాగ్ యొక్క ఫంక్షన్స్ మాత్రమే వస్తాయి. చూడండి, డాగ్ కెన్ స్విమ్, కెన్ వాక్. అది పైన రెండు ఫంక్షన్లు, అది నార్మల్. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఇది డాగ్ కెన్ స్విమ్. అర్థమైందా? ఓవర్ రైడ్ కీవర్డ్ వర్చువల్ అండ్ ఓవర్ రైడ్ వాడినప్పుడు పేరెంట్ క్లాసు ఓవర్ రైడ్ అయిపోయి మీకు ఎప్పుడు చైల్డ్ లో ఉన్నటువంటి ఫంక్షన్స్ యాక్టివేట్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియరా? చైల్డ్ లో ఉన్న ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది? ఎప్పుడు? ఇఫ్ యూ హ్యావ్ వర్చువల్, పేరెంట్ క్లాస్ లో ఆ మెథడ్ కి ముందు వర్చువల్ కీవర్డ్ ఉండి, చైల్డ్ క్లాస్ లో అదే మెథడ్ ఓవర్ రైడెడ్ మెథడ్ కింద క్లియర్ గా ఐఎమ్ ఓవర్ రైడింగ్ అనే కీవర్డ్ ఉంటే అప్పుడు ఏమొచ్చింది? చైల్డ్ క్లాసులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఇన్వోక్ అయింది. ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందని నాకు తెలుసు మీ సైలెన్స్ ని బట్టి. ఇది రియల్ గా కన్ఫ్యూజనే. మీరు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది నార్మల్ ఫంక్షన్ అబ్బా. షబ్నా, షబ్నం ఆర్ షబ్నం. ఉమ్. ఇప్పుడు ఇది నార్మల్ ఫంక్షన్ అమ్మా. సార్. యానిమల్, యానిమల్ కాదు, వాటర్ యానిమల్. ఇది నార్మల్ ఫంక్షన్. ఓకే, ఇది నార్మల్ ఫంక్షన్. ఓకే, పబ్లిక్ వాయిడ్ కెన్ స్విమ్. ఓకే, ఇక్కడ పబ్లిక్ వాయిడ్ కెన్ స్విమ్ చైల్డ్ లో కూడా. డాగ్ లో కూడా పబ్లిక్ వాయిడ్ కెన్ స్విమ్. రైట్. ఇప్పుడు నాకు నువ్వు ఆన్సర్ చెప్పు. ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ డాగ్ అండ్ రిఫరింగ్ టు వాటర్ యానిమల్, బేస్ బేస్ క్లాస్ కి, సార్. నాకు నేను డాగ్ కెన్ స్విమ్ అనే ఫంక్షన్ ని నేను కాల్ చేస్తే డాగ్ లో ఉన్న కెన్ స్విమ్ వచ్చిద్దా, పేరెంట్ లో ఉన్న కెన్ స్విమ్ వచ్చిద్దా? పేరెంట్ లోది సార్. పేరెంట్ లోది వస్తుంది. కరెక్ట్. రైట్. అదే పేరెంట్ క్లాస్ లో ఆ ఫంక్షన్ ని నేను వర్చువల్ చేశా. చైల్డ్ క్లాస్ లో ఇక్కడ వర్చువల్ చేశానంటే అక్కడ ఓవర్ రైడ్ చేయాల్సిందే, సేమ్ మెథడ్ అక్కడ ఉంటే. శిల్ప, శిల్ప ఉన్నారా? హలో సార్. ఉన్నారా? శిల్ప,
ఆన్సర్ చేయండి. నౌ ఐ క్లియర్లీ ఓవర్ రైడెడ్ ఇన్ చైల్డ్ క్లాస్, రైట్? ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ అండ్ రిఫరింగ్ టు పేరెంట్, ఈ కేసులో ఇఫ్ ఐఎమ్ కాలింగ్ కెన్ స్విమ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే చైల్డ్ లో ఉన్నది వచ్చిద్దా, పేరెంట్ లో ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిద్దా? శిల్ప, చైల్డ్ క్లాస్ చైల్డ్ సార్. క్లాస్. ఓకే, రైట్, అది ఆన్సర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం. సేమ్ అదే వాటర్ యానిమల్, ఇక్కడ నేను ఏం పెట్టను, డాక్ వస్తున్నా, ఇక్కడ ఏం చేస్తున్నానంటే న్యూ అనే కీవర్డ్ పెడుతున్నా. న్యూ అనే కీవర్డ్ ఈసారి ఓవర్ రైడ్ కాదు, ఐఎమ్ యూజింగ్ న్యూ కీవర్డ్. ఓకే, అర్థమవుతుందా? న్యూ కీవర్డ్ పెట్టాను. ఓకే, పేరెంట్ లో ఏం పెట్టలా, కీవర్డ్ ఏం పెట్టలా, సింపుల్ ఫంక్షన్ కెన్ స్విమ్. చైల్డ్ లో కెన్ స్విమ్ ఉంది, బట్ న్యూ కీవర్డ్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఓవర్ రైడ్ ఐ హ్యావ్ న్యూ కీవర్డ్. ఈ న్యూ కీవర్డ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ ఫంక్షన్, ఈవెన్ దో యూ హ్యావ్ ఇన్ ద బేస్ క్లాస్ the function, but here in the child class it hides the base class function. So it hides the completely, it hides అసలు ద బేస్ క్లాస్ నే పట్టించుకోదు అని మీనింగ్. అర్థమైందా? హైట్స్ అంటే ఏంటి, ఆ బేస్ క్లాస్ లో కెన్ స్విమ్ అనే ఫంక్షన్ ఉన్నా కూడా ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ దట్. ఓకే, నా దగ్గర చైల్డ్ లో ఇది ఉంది, అది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ టామ్ దగ్గర టామ్ డాట్ కెన్ స్విమ్ మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు బేస్ క్లాస్ లో వచ్చిద్దా, చైల్డ్ క్లాస్ లో వచ్చిద్దా చెప్పాలి. చైల్డ్. డౌటా? డౌట్. చూద్దాం. ఇది వచ్చిందా? ఇప్పుడు మెథడ్ స్టేట్మెంట్ న్యూ ఉంది. న్యూ ఉంటే ఇదేంటి, న్యూ ఉంటే చైల్డ్కే వచ్చింది. ఓవర్ రైడ్ అంటే ఇట్ కంప్లీట్లీ హైడ్స్ పేరెంట్ క్లాస్కి వెళ్ళింది. ఇట్లా మెథడ్ హైడింగ్. దీనికే వస్తుంది, ఏదది చైల్డ్కి రావాలి. పబ్లిక్ న్యూ కీవర్డ్ పెట్టా, ఇది పెట్టకపోతే అది తెలుస్తుంది. సరే, ఇది పేరెంట్ కి వెళ్తుంది, చూద్దాం. న్యూ పెట్టినప్పుడు ఇది జావాలన్నా అది. ఓకే, ఇది పేరెంట్ కి వెళ్తుంది ఇట్లా అయితే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇది ఇన్హెరిటెన్స్ లో వచ్చే క్వశ్చన్స్. అసలు ఇన్హెరిటెన్స్ అంటే అది ఇన్హెరిటింగ్ ద మెంబర్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్.
ఓకే, ఇన్హెరిటింగ్ ద మెంబర్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్? వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్? రోజా, వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్? రోజా, కెన్ యూ ప్లీజ్ టెల్ వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్? రోజా, Sir, వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్? override the parents to child class. ఏంటి ఓవర్ రైడ్ ద పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే సింటాక్స్ ఏంటి? ఏంటి మెథడ్? మెథడ్ ఓవర్లోడ్ అంటే తెలుసా తెలీదా? డే వన్ లో చెప్పా, రెండో క్లాస్లోనూ మూడో క్లాస్లోనూ. తెలీదా మెథడ్ ఓవర్ లోడ్? షబ్నం, షబానా, వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ లోడ్? ఏంటి ఎవరు చెప్పరు? ఓవర్లోడ్ అంటే ఏంటి? నిఖిల్, నువ్వు చెప్తావా? మీరు ప్రీవియస్ క్లాసులు రివిజన్ చేయట్లే అట్లయితే. ప్రతిరోజు ప్రీవియస్ క్లాసులు కూడా ఒక్క నిమిషం ఒక ఓవర్లుక్ అట్లా చేసుకోవాలి. 5 నిమిషాల్లో క్లాస్ మొత్తం చూసేటట్టు చూసుకోవాలి ఒకసారి. శబానా, నీకు తెలుసా లేదా? సిస్టమ్ ముందు లేరా? బాజీ, వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడ్? సార్ not inherit. ఇప్పుడు ఎప్పుడు వెళ్తాము? ఐ క్రియేటెడ్ వన్ క్లాస్
right? I created one class, and that class should not be inherited by anyone, and they should not do any changes to my class. ఇన్హెరిట్ చేశారంటే ఏంటి? దే కెన్ ఓవర్ రైడ్ అండ్ దే కెన్ చేంజ్ కదా. సో Yes, sir. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ చేంజెస్ బై ఎనీ అదర్స్. అర్థమైందా? సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? నేను సీల్డ్ క్లాస్ పెట్టాలి. అర్థమైందా? వెన్ ఐ మేడ్ ఎ సీల్డ్ కీవర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ క్లాస్, చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వెన్ ఐ యూజ్డ్ సీల్డ్ కీవర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ క్లాస్, యూ కెనాట్ ఇన్హెరిట్ దట్ క్లాస్. అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను ఇంత కష్టపడి నేను కొన్ని ఫంక్షన్స్ రాశాను, ఎవడు పడితే వాడు ఇన్హెరిట్ చేశాడు అనుకో, ఏమైంది? ఇన్హెరిట్ చేస్తే నార్మల్గా హీ కెన్ చేంజ్ ద ఫంక్షనాలిటీ. నువ్వేం రాసావో దాన్ని వాడు చేంజ్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఏ నార్మల్ ఫంక్షను, ఇక్కడ వర్చువల్ కీవర్డ్ ఉంది. డాగ్ అనేవాడు ఇన్హెరిట్ చేసుకున్నాడు, ఓవర్ రైడ్ చేశాడు కదా, ఓవర్ రైడ్ చేశాడు. కెన్ స్విమ్, డాగ్ ఈ స్విమ్మింగ్. వీడు ఇక్కడ ఇక్కడ ఏం పెట్టాడు? యానిమల్లో యానిమల్ కెన్ స్విమ్ అన్నాడు, వాటర్ యానిమల్ కెన్ స్విమ్ అన్నాడు. ఇక్కడ ఏమైంది? వీడి ఓన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. సో నేను ఇన్హెరిట్ చేసే క్యాపబిలిటీ వల్ల ఏమైంది? హీ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైం కదా. ఎవడైతే ఇన్హెరిట్ చేశాడో వాడు చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. అదే అందుకని ఎవడు పడితే వాడు చేంజ్ చేయకూడదు. నేను రాసా ఒక ఫంక్షన్, దాన్ని యూజ్ చేసుకో, అంతేగాని చేంజ్ చేయబాక. డోంట్ చేంజ్. ఆ చేంజ్ని మనము రిస్ట్రిక్ట్ చేయాలంటే మన క్లాస్ని మనం ఏం చేద్దాం? సీల్డ్ పెడదాం. సీల్డ్ పెడితే ఏంటి మీనింగ్ అర్థమవుతుంది కదా. సీల్డ్ అంటే అది సీల్ చేసాం ఆ క్లాస్ని. సీల్ చేస్తే ఎవడు కూడా ఇన్హెరిట్ చేయలేడు. చూడండి, ఎర్రర్ త్రో చేసిద్ది. బై మిస్టేక్ నువ్వు ఇన్హెరిట్ చేద్దాం అనుకున్నావు అనుకో, ప్రాజెక్ట్ కంపైలే కాదు, ఎర్రర్ త్రో చేసిద్ది. అర్థమైందా? సో ఇన్హెరిట్ చేయలేవు. నువ్వు ఓవర్ రైడ్ అంటే ఓవర్ రైడ్ చేయలేవు. నువ్వు ఏదైనా రాసుకో, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆ కెన్సిమ్ అనేది నా దగ్గర ఉన్నది కాదు, ఇది నీది. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ టు, యూ హ్యావ్ ఎ క్లాస్ అండ్ యూ డోంట్ వాంట్ టు ఇన్హెరిట్ దట్ క్లాస్, రైట్? వాట్ షుడ్ యూ డూ? జస్ట్ సింపుల్ గా షీల్డ్ కీవర్డ్ పెట్టేసుకో. షీల్డ్ కీవర్డ్ ఉన్న దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? డాగ్, డి డాగ్ డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. డాగ్ డాట్ ఆ ఫంక్షన్ ని వాడుకోవచ్చు. డాగ్ కాదు కదా, వాటర్ యానిమల్. వాటర్ యానిమల్, వాటర్ యానిమల్. ఇది అసలు మీకు చెప్పకూడదు, కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే మీకు సింపుల్గా ఇది యాక్చువల్గా రియల్ టైంలో అంతగా ఎక్కువ ఏం వాడరు. చూడండి, ఇప్పుడు నేను స్విమ్ చేయగలుగుతున్నా. వాటర్ యానిమల్ కెన్ స్విమ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు సీల్డ్ క్లాస్కి. బట్ నువ్వు ఇప్పుడు వీడు ఏమైనా చేంజ్ చేసే కెపాసిటీ ఉందా? వీడు చేంజ్ చేయట్లా, అక్కడ ఉన్న దాన్ని కాల్ చేసుకుంటున్నాడు. నేను ఎందుకు సీల్డ్ పెట్టాను దాన్ని? అర్థమైందా? ఎందుకు సీల్డ్ పెట్టాను? సీల్డ్ అనే కీవర్డ్ ఎందుకు పెట్టాను? ఐ డోంట్ వాంట్ టు గివ్ ద పర్మిషన్ టు చేంజ్ ఎనీ వన్. నా దగ్గర ఫంక్షన్ ఉంది, యూజ్ చేసుకో, నీకు కావాలంటే యూజ్ చేసుకో, అంతేగాని నా ఫంక్షన్ని చేంజ్ చేయొద్దు. మీరు ఇన్హెరిట్ చేస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఇన్హెరిటెన్స్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్హెరిటెన్స్ని అవాయిడ్ చేయాలంటే ఆ క్లాస్ని సీల్డ్ పెడితే చాలు. సో నో బడీ కెన్ చేంజ్ యువర్ క్లాస్. నువ్వు మాత్రమే చేంజ్ చేసుకోగలుగుతావు, కానీ అదర్స్ కెనాట్ చేంజ్. అర్థమైందా? ఇది సీల్డ్ కీవర్డ్. ఓకే సార్. సీల్డ్ కీవర్డ్ అంటే ఇది. ఓకే,
క్లియర్? ఓకే సార్. ఇవి మీరు ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు మైండ్లో ఉంటాయి, లేకపోతే ఏముండదు. నేను చెప్తున్నాను, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, రెండు సొల్యూషన్లే లేదు దీనికి. నేనైనా అంతే, మీరైనా అంతే, ఎవడైనా దీనికి, టెక్నాలజీకి, మీ ఎడ్యుకేషన్కి, దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? సరే. దీంతో ఇన్హెరిటెన్స్ చాలా క్లియర్గా, ఇన్హెరిటెన్స్ లో వచ్చే టాపిక్స్ మొత్తం క్లియర్. ఓకేనా? ఓకే సార్.